హలో ఎవ్రీవన్. సిరీస్ గెలిచాం, క్లీన్ స్వీప్ కూడా దగ్గరలో ఉంది. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే ఇండియా తన డామినేషన్ ఇక్కడితో ఆపుతుందా లేదా న్యూజిలాండ్ కి మరోసారి షాక్ ఇస్తుందా? జనవరి 28న జరగబోయే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ 4వ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్ ఇప్పుడు ఈ రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. ఇండియాకి ఇది కాన్ఫిడెన్స్ కొనసాగించడానికి, అలానే న్యూజిలాండ్ కి ఇది ఆత్మ గౌరవం కోసం. ముందుగా ఈ మ్యాచ్ వేదిక గురించి మాట్లాడుకుందాం. ఈ 4వ టీ20 జరగబోయేది విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో. ఈ గ్రౌండ్ సాధారణంగా బ్యాట్స్మెన్లకు ఫ్రెండ్లీగా ఉంటుంది. బౌన్స్ ట్రూగా ఉండడం వల్ల షాట్స్ ఆడడానికి బాగుంటుంది. పవర్ ప్లేలో రన్స్ రావడం చాలా ఈజీ. అయితే మ్యాచ్ ముందుకు వెళ్లే కొద్దీ పిచ్ కాస్త స్లో అవుతుంది. అక్కడే స్పిన్నర్లకి కూడా రూల్ వస్తుంది. మిడిల్ ఓవర్లలో స్మార్ట్ గా బౌలింగ్ చేస్తే వికెట్లు పడే ఛాన్స్ కూడా ఉంటుంది. డెత్ ఓవర్లలో మాత్రం బ్యాట్స్మెన్లదే ఆధిపత్యం. సాధారణంగా ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 170 నుంచి 190 మధ్యలో ఉంటే సేఫ్ టోటల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియా జట్టు ఫామ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సిరీస్ మొత్తం చూస్తే ఇండియా ప్రతి మ్యాచ్ లో కొత్త హీరోని తయారు చేసింది. ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ చూపిస్తున్న అగ్రెషన్ ఈ సిరీస్ లో టర్నింగ్ పాయింట్. పవర్ ప్లేలోనే మ్యాచ్ ని మన చేతుల్లోకి తీసుకొచ్చేలా ఆడుతున్నాడు. ఫియర్ లేకుండా ఫుల్ ఇంటెంట్ తో బౌలర్ల పైకి వెళ్తున్నారు. ఇంకా మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్ తన క్లాస్ ఏంటో మళ్లీ చూపిస్తున్నాడు. ఫీల్డ్ ఎక్కడ పెట్టినా, బాల్ ఎక్కడ వేసినా స్కై ఒక్క అడుగు ముందే ఉంటున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ఫాస్ట్ స్టార్ట్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకవేళ టాప్ ఆర్డర్ త్వరగా అవుట్ అయినా ఇన్నింగ్స్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ అతనికి ఉంది. ఇక ఆల్రౌండర్ సెక్షన్ లో హార్దిక్ పాండ్యా ఆడితే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా ఈ మ్యాచ్ లో కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఒకవేళ రెస్ట్ ఇస్తే ఇంకో యంగ్ ప్లేయర్ కూడా అవకాశం రావడం ఖాయం. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ కి వస్తే ఇండియా అసలైన బలం అక్కడే ఉంది. పవర్ ప్లేలో వికెట్లు తీసే పేసర్లు, మిడిల్ ఓవర్లలో రన్స్ ఆపే స్పిన్నర్లు, డెత్ ఓవర్లలో యార్కర్లు వేసే బౌలర్లు, ఇది ఒక కంప్లీట్ యూనిట్. ప్రత్యేకంగా స్పిన్నర్ల పాత్ర ఈ పిచ్ మీద చాలా ఇంపార్టెంట్. విశాఖపట్నం పిచ్ స్లోగా అవుతుంటే మిడిల్ ఓవర్లలో స్పిన్ బాగా పనిచేస్తుంది. అక్కడే మ్యాచ్ ఇండియా వైపు టర్న్ అవుతుంది. ఇప్పుడు న్యూజిలాండ్ జట్టు వైపు చూస్తే వాళ్ళకి టాలెంట్ లో ఎలాంటి లోటు లేదు. కానీ ఈ సిరీస్ లో వాళ్ళు స్టార్ట్ ఇచ్చిన మ్యాచ్ ని ఫినిష్ చేయలేకపోయారు. టాప్ ఆర్డర్ లో ఒక ప్లేయర్ ఎక్కువసేపు క్రీజ్ మీద నిలబడితేనే న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో ఛాన్స్ ఉంటుంది. మిడిల్ ఆర్డర్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ రావాలి, లేదంటే ఇండియా బౌలర్ల ముందు నిలబడడం కష్టమే. ఇక బౌలింగ్ లో కూడా న్యూజిలాండ్ పవర్ ప్లే లో వికెట్ తీస్తేనే మ్యాచ్ లో ఉంటారు, లేకపోతే ఇండియన్ బ్యాట్స్మెన్లు మరోసారి స్టేడియాన్ని షాట్లతో నింపేస్తారు. మొత్తానికి 4వ టీ20 మ్యాచ్ లో ఫేవరెట్స్ గా ఇండియానే బరిలోకి దిగుతుంది. పిచ్ కండిషన్స్, హోమ్ అడ్వాంటేజ్, ప్లేయర్ల ఫామ్ అన్ని ఇండియా వైపు ఉన్నాయి. కానీ టీ20 క్రికెట్ లో ఒక్క ఓవర్, ఒక్క ఇన్నింగ్స్, ఒక్క క్యాచ్ మ్యాచ్ ని పూర్తిగా తిప్పేస్తాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా 4-0 చేస్తుందా లేదా న్యూజిలాండ్ గట్టిగా కంబ్యాక్ ఇస్తుందా? కామెంట్స్ లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.